గురించి పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు. నరకంలో ఒక భయంకరమైన ప్రదేశం, అది చాలా చెడ్డ నివాసం. నరకంలో నిప్పు ఉంటుంది, పెద్ద పెద్ద తేళ్లు మరి పాములు ఉంటాయి, అన్ని రకాల విష జంతువులు ఉంటాయి, అన్ని రకాల భయంకరమైన శిక్షలు ఉంటాయి. నరకం యొక్క అగ్ని చీకటి రాత్రి నల్లగా ఉంటుంది, దానిలో కొంచెం కూడా వెలుగు ఉండదు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెబుతున్నారు, నరకంలోని అగ్ని 1000 సంవత్సరాల పాటు వెలిగిసది తెల్లగా మారింది, ఆపై ఇంకో 1000 సంవత్సరాల పాటు వెలిగిసది నల్లగా మారింది. అది ఇప్పుడు నల్లగానే ఉంటుంది, అందులో గట్టిగా చీకటి మాత్రమే ఉంటుంది. అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెబుతున్నారు, మీరు మీ ఇంటిలో కాల్చే నిప్పుల కన్నా నరకంలోని నిప్పు 70 భాగాలలో ఒకటి. సహాబీ రజల్లాహు అన్హు గారు అడిగారు, ఓ ప్రవక్త, ఈ నిప్పు కాల్చడానికి సరిపోతుంది కదా? అప్పుడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఈ నిప్పుల కన్నా నరకంలోని నిప్పు 69 రెట్లు ఎక్కువ లోతు గురించి హజరత్ అబూ హురైరా రజల్లాహు అన్హు గారు చెబుతున్నారు. ఒకసారి మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సేవలో కూర్చొని ఉన్నాము. అప్పుడు మేము ఒక శబ్దాన్ని విన్నాము. అప్పుడు నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగారు, ఆ శబ్దం ఏమిటో మీకు తెలుసా? మేము చెప్పాము, మీకు మరియు అల్లాహ్కి ఎక్కువ తెలుసు. అప్పుడు నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఇది నరకం యొక్క లోయలో రాయి పడిన శబ్దం. అల్లాహ్ ఆ రాయిని 70 సంవత్సరాల ముందు నరకంలో వేశారు, అది ఇప్పుడు వెళ్ళి నరకం కిందకు చేరింది. నరకంలో ఉన్న వారిని చూసే హక్కు నరకం రాజ కుటుంబం దాని యొక్క జ్వాలలు ఎగిసిపడతాయి. నరకంలో అన్నిటికంటే తేలికపాటి శిక్ష, నరకంలో ఉన్న వారి పాదాలకు నిప్పుల చెప్పులను తొలగిస్తారు. దాని యొక్క వేడితో తన యొక్క మెదడుని కాల్చివేస్తుంది. తాను అనుకుంటాడు అందరికంటే ఎక్కువ శిక్ష నాకే వేశారని, కానీ అన్నిటికంటే తేలికపాటి శిక్ష అదే. నరకంలో ఉన్నవారు భయంకరంగా నల్లగా ఉంటారు. వారు మరణం మరణం అని అంటారు, కానీ వారికి మరణం రాదు. వారు ఏడవాలి అనుకుంటారు, కానీ వారికి ఏడుపు రాదు. కన్నీటి స్థానంలో రక్తం వస్తుంది. వారు ఆకలి ఆకలిని కేకలు వేస్తారు. అప్పుడు వారికి తినడానికి నిప్పులోనే ఇస్తారు, దానితో వారికి ఏమాత్రం ఆకలి తీరదు. మళ్ళీ ఆకలి ఆకలిని కేకలు వేస్తారు. అప్పుడు వారికి తినడానికి నిప్పులోనే ఇస్తారు, దానికి వారితో ఏమాత్రం ఆకలి తీరదు. అప్పుడు వారికి నీళ్ళని ఇస్తారు, ఆ నీళ్ళను తాగడానికి, ఆ నీళ్ళను నోటి దగ్గర తేగానే దాని యొక్క వేడితో తన యొక్క ముఖాన్ని కాల్చివేస్తుంది. ప్రియమైన మిత్రులారా, ఎంతవరకు చెప్పుకోగలం నరకం అనే భయంకరమైన ప్రదేశం గురించి, మరి అందులో ఉన్న ఎన్నో గురించి? ఎంత భయంకరమైన ప్రదేశంలో ఎవరు వెళ్ళారు, మరి దాని నుండి విముక్తి ఎవరికి దొరుకుతుంది? హజరత్ అబూ హురైరా రజల్లాహు అన్హు గారు చెబుతున్నారు, ఒకసారి హజరత్ అబూ హురైరా రజల్లాహు అన్హు గారు చెబుతున్నారు, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన మాటలు మనకి చెబుతున్నారు. నరకంలో చెడ్డ మనుషులు ఉన్నారు. సహాబీ రజల్లాహు అన్హు గారు అడిగారు, అసలు చెడ్డ మనుషులు అంటే ఎవరు? మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఎవరైతే అల్లాహ్ తాలా యొక్క ఆజ్ఞలపై నడుచుకోరో వారు నరకంలోకి వెళ్తారు. ప్రియమైన మిత్రులారా, అల్లాహ్ తాలా మనందరూ తన యొక్క ఆజ్ఞలపై నడిచే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్. వా ఆఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.